అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మన IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మనకి 465 ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 10th November 2022 స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. 30th November 2022 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్. ఇక్కడ మనకి రీజియన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అదర్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మన సదరన్ రీజన్కి సంబంధించి ఇక్కడ తమిళనాడు అండ్ కర్ణాటకలో మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, టీ&ఐ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫర్ డిప్లొమా హోల్డర్స్. ఇంకా మనకి ఇంటర్మీడియట్ అండ్ అదర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం అయితే మనకి ఇక్కడ HR, ఇంకా అకౌంట్స్, ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనం NAPSలో అండ్ NATSలో డిప్లొమా వాళ్ళు అయితే కనుక NATSలో, ITI ఈ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే కనుక ఈ ట్రేడ్ అప్రెంటిస్ కోసం మనం NAPSలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే మనం ఈ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మనం ఎంటర్ చేయాలి. దీనికి సంబంధించి ఓన్లీ ఇది డిప్లొమా హోల్డర్స్ అండ్ అదర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం. ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో BE, BTech, MCA లాంటి వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ అండ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఓన్లీ ఎలిజిబుల్. ఇంకా మనకి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి 3 years డిప్లొమా ఉండాలి. అదే కనుక ITI తర్వాత అయితే 2 years కోర్స్ అయినా కూడా డిప్లొమా ఎలిజిబుల్ అవుతారు. ఇంకా అదర్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ట్రేడ్ అప్రెంటిస్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ అనమాట. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ అకౌంట్స్కి సంబంధించి కూడా మనకి ఫుల్ టైం డిగ్రీ అడుగుతున్నారు ఇన్ కామర్స్ అనమాట, BCom గ్రాడ్యుయేట్స్. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్ అప్రెంటిస్కి సంబంధించి మన ఇంటర్మీడియట్ అయితే ఇచ్చారు. ఇంకా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక మినిమం ఇంటర్మీడియట్తో పాటు అంటే డిగ్రీ బిలో ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు అడిషనల్ క్యాన్యువల్ షుడ్ ప్రాసెస్ స్కిల్ సర్టిఫికేట్ ఆఫ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫ్రెషర్స్ అయితే కనుక ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి. ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసరికి 10th November 2022కి 18 to 24 years అయితే ఉండాలి. మనకి 1 year అప్రెంటిస్ అయితే ఉంటుంది. ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 15 months అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. స్టైఫెండ్స్ వచ్చేసరికి మనకి 1961, 73 అండ్ 1992 ప్రకారం అయితే మన స్టైఫెండ్స్ అయితే ఇస్తారు. ఇక ఫ్రెండ్స్ ఇక మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 years ఫర్ SC, ST, ఇంకా 3 years ఫర్ OBC అండ్ అదర్ PWD క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి ఫీజు అయితే లేదు, కేవలం సింపుల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మన ఈ రిటర్న్ టెస్ట్ అయితే టెంటేటివ్గా 18th December 2022 అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయితే మనకి 8th December ఈవినింగ్ నుంచి మనకి 18th December వరకు అయితే ఈ హాల్ టికెట్స్ అయితే మనం ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కింద మనకి ఇక్కడ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ NATS రిజిస్ట్రేషన్ అండ్ NAPS రిజిస్ట్రేషన్. ఇక్కడైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అయితే ఫ్రెండ్స్ ఇదైతే మనకి IOC పైప్ లైన్ లింక్ అనమాట. ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మనం క్యాప్చర్ ఇచ్చి సైన్ ఇవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ మనం ఈ రిజిస్టర్ నో మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి రీజియన్ ఫస్ట్ అయితే మనం ఏ రీజియన్ నుంచి అప్లై చేస్తున్నామో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ సదరన్ రీజియన్ అలాగా మనం ఒక క్యాండిడేట్ ఒక రీజియన్కి అప్లై చేయాలి. ఇంకా ఇక్కడ మనకి ట్రేడ్ ఇక్కడైతే ట్రేడ్స్ అయితే ఇచ్చారు. మనం ఇచ్చినటువంటి ఆ రీజియన్లో ఏమేమి ట్రేడ్స్ అవైలబుల్ ఉన్నాయో లేకపోతే ఏ డిసిప్లిన్స్ అవైలబుల్ ఉన్నాయో అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికైతే నేను ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇచ్చాను. దానికి ఇక్కడ 12th అంటే ఇంటర్మీడియట్ బిలో గ్రాడ్యుయేట్ అయితే దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా నేచర్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ అదైతే ఇవ్వాలి ఇక్కడ. అలాగే డిస్టెన్స్ లెర్నింగ్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. వెదర్ పాస్డ్ ఇన్ అబవ్ క్వాలిఫికేషన్ మన ఇంటర్మీడియట్ పాస్ అయ్యామా లేదా అడుగుతున్నారు. మనం ఏదైతే క్వాలిఫికేషన్ ఇస్తామో అది మనం పాస్ అయ్యామా లేదా ఇదైతే వేసి పెట్టాలి. ఇక్కడ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ అనమాట, పైన ఇచ్చినటువంటి ఆ కోర్స్ మన కంప్లీషన్ డేట్ అయితే ఇవ్వాలి. ఇంకా మనం ఆల్రెడీ అప్రెంటిస్లో ఉన్నామా, తీసుకుంటూ ఉన్నామా లేదా తీసుకున్నామా అని అడుగుతున్నారు. ఇదైతే నో పెట్టాలి. ఇంకా డూ యూ హ్యావ్ ట్రైనింగ్ ఆర్ జాబ్ ఎక్స్పీరియన్స్ పీరియడ్ ఆఫ్ 1 year ఇదైతే నో పెట్టాలి. ఇంకా డూ యూ పొసెస్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ BE, MBA,
ఎంసీఏ అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మనం ఇన్ఎలిజిబుల్ అవుతాం కాబట్టి ఇదైతే నో పెట్టాలి. ఇంకా ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ బోట్ ఆర్డిఏటి ఎన్ఎస్డిసి ఇదైతే కంపల్సరీగా మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇది కంపల్సరీ ఎస్ పెట్టాలి. ఇంకా మనం దేంతో రిజిస్టర్ అయ్యాము ఇదైతే ఇక్కడ ఇవ్వాలి. మనం రిజిస్టర్డ్ ఈ బోట్ అంటే మనకి నాట్స్, అలాగే ఇక్కడ మనకి ఎన్ఎస్డిసి ఆర్డిఏటి ఇచ్చారు. దీని ద్వారా అయితే మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇదైతే కనుక మనకి నాట్స్ అనమాట ఫర్ డిప్లొమా హోల్డర్స్. ఇంకా అదర్ ట్రేడ్ వాళ్ళకైతే కనుక ఈ న్యాప్స్లో అయితే రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడైతే మనం ఆ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. ఈ నేమ్ అనేది మనం ఐడి ప్రూఫ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో దాని ప్రకారం ఉండాలి. ఎటువంటి మిస్టేక్ వచ్చినా కూడాను యూ విల్ బి డిబార్డ్ ఫ్రమ్ ద సెలక్షన్ ప్రాసెస్ అని ఇచ్చారు. నేమ్ కాబట్టి మనకి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ అనేది మనం ఇచ్చేటటువంటి ఆ ఫోటో ఐడి దాని ప్రకారం అయితే జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా అయితే మనం ప్రొవైడ్ చేయాలి. లేకపోతే కనుక మనం డిబార్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కిందకి వచ్చేస్తే మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ పర్ 10th క్లాస్. ఇంకా మన కేటగిరీ జనరల్ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇవ్వాలి, దాన్ని వెరిఫై చేయాలి, కోడ్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, దానికి కూడా మనకి ఓటీపీ వస్తుంది, అదైతే మనం వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి రిజిస్టర్ బటన్ కేవలం మనం ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మనం వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ యాక్టివేట్ అవుతుందని చెప్తున్నారు. నేనైతే దానిని వెరిఫై అయితే చేశాను. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజిస్టర్ అంటే యువర్ రిజిస్టర్ నెంబర్ సోన్స్ అని ఇక్కడైతే మనకి రిజిస్టర్ నెంబర్ అయితే అలాట్ అయింది. ఈ సెండ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ ఆ నెంబర్కి అయితే ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే వచ్చాయి. దాంతో ఏమైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా కూడా ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత అయితే మొబైల్కి ఓటీపీ వచ్చింది అగైన్, అదైతే వెరిఫై చేసాము. మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్కాన్ ఫోటోగ్రాఫ్ 200 KB వరకు మనం 50 to 200 KB, అలాగే సిగ్నేచర్ కూడా మనకి 30 to 100 KB మధ్య అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఫోటో యొక్క డైమెన్షన్స్ అయితే ఇచ్చారు 4.5 into 3.5 centimeters. అలాగే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ మస్ట్ బి రీసెంట్, మేక్ ష్యూర్ దట్ పిక్చర్ ఈస్ ఇన్ కలర్, టేక్ అగైన్స్ట్ లైట్ కలర్, ప్రిఫర్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ చూసుకొని మనం అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ వచ్చేసరికి మన వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియన్ నేషనల్ మరియు ఇండియన్ నేషనల్ కాబట్టి ఎస్ పెట్టాలి. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డొమిసైల్ అంటే మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట, మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ యొక్క రాష్ట్రం ఇదైతే మన లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. 80 అడ్రస్ వరకు. అలాగే ఇక్కడ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి, ఇంక్లూడింగ్ డోర్ నెంబర్తో సహా, స్ట్రీట్ నెంబర్, అలాగే సిటీ, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అలాగే స్టేట్. ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి, లేకపోతే ఇది కూడా ఎంటర్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ డిగ్రీ, డిప్లొమా, ఇక్కడ 10th మెట్రిక్, అలాగే ఎస్ఎస్సి ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎస్ఎస్సి అలా 10th అని. ఇక్కడ నేచర్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్ ఫుల్ టైం అది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇయర్స్, డ్యూరేషన్ ఆఫ్ ఇయర్స్, 10th 1 year కాబట్టి ఇదిలాగా ఇవ్వాలి. ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యాము, ఎప్పుడు కంప్లీట్ చేసాము, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అలాగే ఇంటర్వ్యూ, అట్లాగే మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్, మనం దేనికి అప్లై చేసామో దానికి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మనం ఆర్ యూ పర్సూయింగ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్, ఏదైనా మనం చదువుతూ ఉంటే ఇప్పుడు ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక నేమ్ ఆఫ్ కోర్స్,
ఆ కోర్సు ఎప్పటి నుంచి ఎంతవరకు మనం జాయిన్ అయ్యాము అదైతే మనం ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఎక్స్పెక్టెడ్ అదైతే మెన్షన్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం. ఇదైతే మనకి ప్రివ్యూ అనమాట. మన ప్రివ్యూ కనపడుతుంది, ఏమైనా చెక్ చేసుకోవాలి మనకి ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా ఉందా లేదా. తర్వాత మనం నెక్స్ట్ అయితే అనాలి. నెక్స్ట్ అన్నాము. ఇక్కడ మనకి నో చేంజ్ విల్ బి అలౌడ్ టు బి మేడ్. మనం ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత అయితే మనకి మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. అందుకని మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కానీ బాగున్నాయి అనుకుంటే మనం టిక్ చేసి మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ కెన్ బి టేకెన్ ఆఫ్టర్ రీలాగిన్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ కీప్ కాపీ విత్ యూ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అని వచ్చింది. ఇక మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది మన ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే ఉంచుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఫీజు అయితే ఏం లేదు దీంతో అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. హ్యావ్ ఎ నైస్ డే.